అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రెండు ఉగ్రవాద దినపత్రికలు ఏదైతే ఉన్నాయో, ఒకటి ఈనాడు దినపత్రిక, రెండు ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఈ రెండు దినపత్రికల్లో వచ్చినటువంటి కథనాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా వాళ్ళు వార్తలు రాస్తారో మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏమొచ్చినాయో ఒకసారి చూద్దాం. దాంట్లోకి వెళ్ళే కంటే ముందు ఏదైతే నిన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై విరుచుకుపడినటువంటి తీరు నిజంగా కూడా చాలా అద్భుతం. ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు గర్వించదగినటువంటి రోజు నిన్న. ఈ ఉగ్రవాద మోకల్ని అంతమొందించాలి. భారతదేశంలో ఎవరి వైపైనా కన్నెత్తి చూడాలి అన్నా కూడా భారతదేశ భూభాగం వైపే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడు వైపైనా ఈ ఉగ్రవాదులు కన్నెత్తి చూడాలంటే భయపడేలాగా ఈ దాడిని కొనసాగించాలని చెప్పి ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు కూడా ఈరోజు కోరుకుంటూ జై హో భారత్, జై హింద్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అందరికీ తెలియాల్సినటువంటి వార్త. 2000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములకు సంబంధించినటువంటి వార్త. విశాఖపట్నంలో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైనటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 13.5 ఎకరాల భూముల్ని ఎకరం 150 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రైమ్ ల్యాండ్స్ని లులు అనేటటువంటి ఒక షాపింగ్ మాల్కి అతి తక్కువ ధరకి లీజు బేస్న కేటాయించటం, మళ్ళీ దానికి దాదాపుగా 170 కోట్ల రూపాయల విలువైనటువంటి రాయితీలు ఇవ్వటం. ఇంత పెద్ద వార్త. దాని మీద కోర్టుకు వెళ్ళారు ఒక లాయర్, పాకా సత్యనారాయణ అనేటువంటి ఒక అడ్వకేట్ గారు. ఏదైతే న్యాయస్థానంలో దాని మీద పిల్ వేశారో దానికి సంబంధించి నిన్న విచారణకు వచ్చింది. దాంట్లో ఈనాడు లులుకు భూ కేటాయింపులపై మీ నిర్ణయం చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. లులు సంస్థకు భూ కేటాయింపుపై నిర్ణయాన్ని మా ముందు ఉంచండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఆంధ్రజ్యోతి. సో విశాఖలో లులు సంస్థకు భూ కేటాయింపుపై విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తమ ముందు ఉంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పిల్పై విచారణను వేసవి సెలవుల తర్వాత వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చేమలపాటి రవితో కూడినటువంటి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖపట్నం షాపింగ్ మాల్ ఏర్పాటుకు సంబంధించి లులు గ్రూప్ను తక్కువ ధరకు 13.5 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబోతుందంటూ పాకా సత్యనారాయణ పిల్ దాఖలు వేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది అశోక్ రామ్ వాదనలు వినిపించారు. బిడ్లు ఆహ్వానించకుండా సంస్థ చైర్మన్ ప్రతిపాదనల మేరకు భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి, రెవెన్యూ శాఖ ప్రభుత్వ న్యాయవాది కెఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ భూమి కేటాయింపుకు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలన ఉందని, ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఇది కూడా చాలా రాంగ్, కోర్టును కూడా మిస్గైడ్ చేయటం. ఎందుకంటే విశాఖపట్నంలో అత్యంత ఖరీదైనటువంటి భూములు, విశాఖపట్నం హార్బర్ భూములు అంటారు, ఆ హార్బర్కి సంబంధించినటువంటి భూముల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎటువంటి బిడ్లను కూడా నిర్వహించకుండా ఒక షాపింగ్ మాల్ కట్టుకుంటామని చెప్పి లులు చైర్మన్ చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాస్తే, ఆ లేఖ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు భూ కేటాయింపులు చేసేస్తూ జీవో ఇచ్చాడు. జనవరి 17, 2025 ఆయన లేఖ రాశాడు. ఎవరైతే లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ, ఆయన లేఖ రాయంగానే ఇమీడియట్గా 26/3/2025 ఆయన లేఖ రాసినటువంటి 2 నెలలకే జీఓఎంఎస్ నెంబర్ 45 ప్రభుత్వం రిలీజ్ చేస్తూ 13.43 ఎకరాలని హార్బర్ పార్క్ ల్యాండ్స్ని ఏదైతే లులు మాల్కి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏం తీసుకుంది, 99 ఏళ్ల పాటు లీజు, మళ్ళీ సంవత్సరానికి కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే ఎకరానికి లీజు. అంటే ఆ 13.5 ఎకరాలకు సంవత్సరానికి ప్రభుత్వానికి వచ్చేది కేవలం 6 కోట్లు. కానీ ఎంత వాళ్ళకి బెనిఫిట్ చేస్తూ ఉన్నారంటే, స్టాంప్ డ్యూటీ, జిఎస్టీ రాయితీలు, ఇలా అనేక పన్నులకు సంబంధించి ఎక్సెట్రా అనేక పన్నులకు సంబంధించిన దాంట్లో 170 కోట్లు ఇదే లులు సంస్థకి బెనిఫిట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నార్మల్గా 150 కోట్ల విలువైన ల్యాండ్ని కేవలం 50 లక్షలు లీజు కంట, అది కూడా 99 ఏళ్ల పాటు. మళ్ళీ 3 సంవత్సరాల పాటు రూపాయి కూడా ఇప్పుడు ఈ ఏదో సంవత్సరానికి ఇప్పుడు 6 కోట్లు వస్తుందో, ఏదో 13.5 ఎకరాలకి, అది కూడా 3 సంవత్సరాల పాటు లేకుండా ఇచ్చింది. 3 సంవత్సరాల పాటు కట్ట అవసరం లేదంటే, ఎందుకంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునేదాకా. ఎంత దారుణం. ఏమొస్తుంది లులు వస్తే? ఇప్పుడు హైదరాబాద్లో కూడా లులు ఉంది. లులు సంస్థ మాల్ ఎక్కడ, మన కుకట్పల్లి జేఎన్టీ రోడ్లో ఉంటుంది. జేఎన్టీ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రోడ్లో ఏదైతే అంతకుముందు ఒక మాల్ ఉండేది, ఆ మాల్ ప్లేస్లో వీళ్ళు ఇంకో మాల్ పెట్టారు. అది ప్రైవేట్ సంస్థ, వాళ్ళు అక్కడ రెంట్ తీసుకొని పెట్టుకున్నారు. ఇక్కడ కూడా రెంట్లు తీసుకొని పెట్టుకుంటారు కదా. లేదంటే మీరు ఎక్కడ సిటీ బయట తక్కువ రేట్లు కేటాయించండి. సిటీ లోపల అంత విలువైనటువంటి భూముల్ని ఇంత తక్కువ రేటుకి కేటాయిస్తూ, దీనివల్ల షాపింగ్ మాల్ వస్తే ఆ షాపింగ్ మాల్లో 4 థియేటర్లు, 4 రెస్టారెంట్లు,
ఇదిగో మనం వేసుకున్న బట్టలు లాంటివి ఒక బట్టల షాపులు వస్తాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమొస్తుంది? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంత వందల వేల కోట్ల రూపాయలు వాళ్ళకి బెనిఫిట్ చేయాల్సినటువంటి అవసరం ఏంది? మళ్ళీ దీన్ని పెద్దగా లులు వచ్చేసిందని ఏదో చెప్పుకోవడం. భారతదేశంలో ఎవడు ఈ విధంగా దోచిపెట్టట్లా. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 99 పైసలకి దోచిపెడతారు, 99 ఏళ్ళ లీజ్ పేరుతో దోచిపెడతారు, వందల కోట్ల విలువైన భూముల్ని ఊరినే ధారాదత్తం చేసే కార్యక్రమం చేస్తారు. ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 10 నెలల కాలంలో ప్రభుత్వం ఏ విధంగా దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తుందంటానికి ఇది కూడా ఇంకొక నిదర్శనం. ఏదైతే ఆ రోతనాడు ఈనాడు రామోజీ చనిపోయినా కూడా ఈరోజు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ రామోజీ కొడుకు కిరణ్ నడుపుతున్నటువంటి పత్రిక ఈనాడు జగన్ది కుటిల పన్నాగం అని పెద్ద హెడ్డింగ్ పెట్టారు. జగన్ది కుటిల పన్నాగం అంటే హెడ్డింగ్ పెట్టి కానుక ఇచ్చేశాక కంపెనీ వ్యవహారాలతో పనేంటి, గిఫ్ట్ డీడ్ చట్టబద్ధతను సివిల్ కోర్టులో తేల్చుకోవాలి, ఏకపక్షంగా ఎంఓఏ రద్దు కుదరదు, సరస్వతి పవర్ విజయముల వాదన, ఆస్తి స్వార్జితం, గిఫ్ట్ ప్రక్రియ పూర్తి కాలేదన్న జగన్, ఎన్సీఎల్టీలో వాడివేడిగా వాదనలు, విచారణ నెల 30కి వాయిదా. ఇక్కడ జ్యోతి ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ప్రేమ తగ్గింది చెల్లిపైనే నా పైన కాదు కదా, జగన్ తల్లి విజయమ్మ వెల్లడి, తదుపరి విచారణ 30కి వాయిదా. చెల్లిపైన ప్రేమ తగ్గింది, అమ్మ మీద తగ్గలేదు, జగన్ గారికి అమ్మ అంటే చాలా ప్రేమ అని చెప్పి స్వయంగా విజయమ్మ గారు వెల్లడించినట్టుగా రాశారు. మరి మొన్నటిదాకా మీరు తల్లిని వదిలేశారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా. అసలు నిన్న జరిగినటువంటి కేసుకు సంబంధించి పూర్వాపరాల్లోకి వెళ్తే చెల్లెలపై ప్రేమ అభిమానంతో చేసుకున్న తొలి ఒప్పందం రద్దయినప్పుడు ఆ ఒప్పందం ప్రకారమే చేసుకున్న గిఫ్ట్ డీడ్ చెల్లుబాటు కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది ఎన్సీఎల్టీలో. చెల్లెలు షర్మిలపై ప్రేమ అభిమానాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెకు తన సొంత ఆస్తుల్లో వాటా ఇవ్వాలనుకున్నారు. ఆయన ఇవ్వాలనుకున్న ఆస్తి కుటుంబ వారసత్వంగా వచ్చింది కాదు. నోట్ దిస్ పాయింట్. కుటుంబ వారసత్వంగా వచ్చింది కాదు, ఆయన సొంత ఆస్తి. ఈ మేరకు 2019లో తల్లి చెల్లెల సమక్షంలో ఎంఓయూ చేసుకున్నాక పలు ఆస్తులు కోర్టు వివాదాల్లో ఉన్నాయి కనుక కేసులన్నీ తేలాక ఎంఓయూ ప్రకారం ఆమెకు ఆస్తులు బదలాయించాలని భావించారు. కానీ 2024లో షర్మిల రాజకీయాల్లోకి వచ్చారు. జగన్కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలో చేరి జగన్ను ఆయన ప్రభుత్వాన్ని బహిరంగంగా తోలనాడుతూ విమర్శలు చేశారు. సయోధ్యకు జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదు. వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని తండ్రి ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చారని, ప్రేమాభిమానాలతో తాను ఇస్తానన్న ఆస్తులు ఆమె అంతలా తోలనాడుతున్నప్పుడు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని జగన్ భావించారు. తీరు మారకపోతే ఎంఓయూ రద్దు చేసుకుంటా అని కూడా చెప్పారు. దీంతో షర్మిల తన తల్లి విజయమ్మపై ఒత్తిడి తెచ్చి సరస్వతి పవర్లో షేర్లను చట్టబద్ధంగా బదిలీ చేయించుకున్నారు. షేర్ సర్టిఫికెట్, షేర్ బదిలీ ఫారం పోయిందని చెప్పి అక్రమంగా బదిలీ చేసేసుకున్నారు. ఇది చట్ట విరుద్ధం. 51% షేర్లు ఉన్న వ్యక్తికి కనీసం సమాచారం ఇవ్వకుండా బదిలీ చేయడం న్యాయ విరుద్ధం అని జగన్ న్యాయవాది పేర్కొన్నారు. గిఫ్ట్ డీడ్కి సంబంధించి విజయమ్మ ఓ ట్రస్టీ మాత్రమేనని, ఆమెకు షేర్లు బదిలీ చేసే అధికారం లేదని జగన్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. బాండ్ కాపీని కోర్టుకి ఇవ్వాలని కోరగా ఇప్పుడు లేదని తెప్పించిస్తామని చెప్పారు. బోర్డు భేటీకి తాను హాజరు కాకుండా హాజరైనట్లు పత్రాలు సృష్టించారని డైరెక్టర్ యశ్వంత్ తరపు న్యాయవాది వెల్లడించారు. విజయమ్మ జగన్ కలిసే ఉంటున్నారని, తల్లి అంటే ఆయనకు ప్రేమ అభిమానం ఉన్నాయని విజయమ్మ తరపు సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి చెప్పారు. ఒకే ఇంట్లో ఉంటున్నారు కనుక షేర్ సర్టిఫికేట్ జగన్ వద్ద ఉన్నా విజయమ్మ వద్ద ఉన్నా ఒకటేనన్నారు. సో రాజీవ్ భరద్వాజ్ జ్యుడిషియల్, సంజయ్ పూరి టెక్నికల్తో కూడిన బెంచ్ ఈ వాదన విన్నానంతరం తదుపరి విచారణ మే 31కి వాయిదా వేసింది. అప్పట్లోగా లిఖితపూర్వక వాదనలు ఉంటే సమర్పించాలని న్యాయవాదులు స్పష్టం చేసింది. కానీ వీళ్ళు రాసే వార్తలు ఎలా ఉంటాయి చూసారు. అసలు విషయం ఇది. దాన్ని కుటిల పన్నాగం అని, అదని ఇదని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో వ్యతిరేకత తీసుకురావాలనేది, ఏ వార్తనైనా వాళ్ళకి అనుకూలంగా రాసేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా తీసుకురావాలనే ప్రయత్నం చేస్తారు. అసలు నిన్న జరిగినటువంటిది ఇది. రాష్ట్ర ప్రజలు కూడా దయచేసి గమనించమని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా అశోక్ కుమార్ జైన్ నిన్న జీవో ఇచ్చింది ప్రభుత్వం. ఇతను 20వ సలహాదారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ 10 నెలల్లో 20 మంది సలహాదారులు ఇప్పటి వరకు తీసుకుంది. 20 మంది సలహాదారులను తీసుకోవడంతో పాటు ఆల్రెడీ ఒక 80 మంది కన్సల్టెంట్ని ఏదైతే ఈడీబీ అండ్ సిఆర్డీఏలో అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో నెలకు 5 లక్షల రూపాయల చొప్పున శాలరీ ఇస్తూ ఇప్పుడు నియమించారు. నెలకు 5 లక్షల శాలరీతో ఇది కన్సల్టెంట్ని నియమించారు. దాంట్లో మీకు క్లియర్గా అంతకుముందు చూస్తే అడ్వైజర్లకు సంబంధించి దీంట్లో ఉండడు. అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ 5 లక్షల శాలరీ, జనరల్ మేనేజర్ 2 నుంచి 2.5 లక్షల శాలరీ, మేనేజర్లకు 1.5 నుంచి 2 లక్షల శాలరీ. సో ఇట్లా మొత్తం ఇప్పటికే 80 మందికి పైగా కన్సల్టెంట్లు నియమించారు. జిల్లా స్థాయి డిపార్ట్మెంట్లు ఇంకా వేరే డిపార్ట్మెంట్లో అయితే 60,000, 70,000, లక్ష రూపాయల శాలరీతో అయితే 30,000 మంది కన్సల్టెంట్లు ఇప్పటి వరకు నియమించారు. ఈ 10 నెలల కాలంలో 30,000 మందిని.
ఇప్పటికి అడ్వైజర్లు 20 మంది, ఇది సిఆర్డిఐ, ఈడీబీ, అలానే ప్లానింగ్ డిపార్ట్మెంట్ వీటిల్లో 80 మందిని, అంటే 100 దాటిపోయిన సంఖ్య. మళ్ళీ 30,000 మంది ఏదైతే 50,000 60,000 శాలరీతో 30,000 మంది కన్సల్టెంట్లు ఆల్ డిపార్ట్మెంట్లో నియమించారు ఈ 10 నెలల కాలంలో. అంటే తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వంలో అకామిడేట్ చేస్తూ ప్రభుత్వ సొమ్మును దోచిపెడుతున్నారంటానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ శాలరీ 2.5 లక్షలు అని రాశారు కదండి. 2.5 లక్షల శాలరీ అనేది జీవోలో క్లియర్గా మీరు చూడండి. హీ విల్ డ్రా ఏ ఫిక్స్డ్ రెమ్యునరేషన్ ఆఫ్ 2.5 lakh పర్ మంత్ అని రాసి, మళ్ళీ దాని తర్వాత ఢిల్లీలో ఇంటి రెంట్ కోసం ₹1,00,000. హీ విల్ బి పెయిడ్ ₹1 lakh పర్ మంత్ హౌస్ రెంట్ ఇన్ ఢిల్లీ. టీఏడిఏ మళ్ళీ గవర్నమెంట్ వెహికల్ ఆర్ సూటబుల్ హైర్డ్ వెహికల్ విల్ బి ప్రొవైడెడ్. దీని ఫాలోయింగ్ పోస్ట్ టెంపరరీ ఇన్ ద పేషీ ఆఫ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ కోటర్మినస్ విత్ హిస్ టెన్యూర్. ఓఎస్డీని ఒకరిని నియమించుకోవడానికి, ప్రైవేట్ సెక్రటరీని ఒకరిని, పర్సనల్ అసిస్టెంట్ ఒకరిని, డ్రైవర్ని 2 ఆఫీస్ అబార్టెంట్ 4 4, 2, 6, 7, 8, 9 మంది ఎంప్లాయీలని ఈయన కింద పెట్టుకోవడానికి ఇచ్చారు. మొత్తంగా 7,25,000 ఒక ప్రభుత్వ సలహాదారుకి, ఆయన కింద ఉన్నటువంటి అసిస్టెంట్లకి, ఆయన డ్రైవర్లకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి సొమ్ము 7.5 లక్షల రూపాయలు నెలకి. 7,25,000 నెలకి ఒక్కొక్క సలహాదారుకి చెల్లిస్తూ ఉన్నారు. అంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుందో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల్లో ఏదైతే 40 మందిని నియమిస్తే, అది కూడా శాలరీ 2 లక్షలు 2.5 లక్షల శాలరీతో నియమిస్తే చాలా గగ్గోలు పెట్టినటువంటి వీళ్ళు ఇప్పుడు 7,25,000 రూపాయల శాలరీతో నియమించి మళ్ళీ కన్సల్టెంట్లు పెడితే 100 మందిని, ఏదైతే 5 లక్షల శాలరీ అంట కన్సల్టెంట్కి. కన్సల్టెంట్కి 5 లక్షలు. ఇంకా ఐఏఎస్లు ఏం చేస్తున్నారు? ఐఏఎస్లతో పని లేకుండా మొత్తం కన్సల్టెంట్లు అంటే మీరు అన్నట్టుగా సలహాదారులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచిపెట్టేటటువంటి కార్యక్రమం, దుబారా చేసేటటువంటి కార్యక్రమం కాక ఇంకేంటి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కన్సల్టెంట్లు లేరు. సో ఇప్పుడు కన్సల్టెంట్లు చూడండి ఎంత దారుణంగా. కన్సల్టెంట్లకి 5 లక్షల శాలరీ అంట. ఒక అడ్వైజర్కి 7,25,000. అడ్వైజర్ వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ డ్రైవర్లు అన్నీ కలిపి 7,25,000 నెల ప్రభుత్వం. ఢిల్లీలో కూర్చొని ఏమన్నా వీళ్ళు అప్పులు తీసుకున్నారు దానికోసం. దేనికోసం వీళ్ళు? చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ రాష్ట్రంలో నడుస్తూ ఉందంటానికి ఇది కూడా ఇంకొక ఎగ్జాంపుల్. ఇలాంటి వార్త లేకుండా వాళ్ళు పేపర్ నడపర్లేండి. ఇది కామన్, మనం రోజు డిస్కస్ చేస్తూనే ఉంటాం కదా. 3 వార్తలు కామన్గా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే వార్త, ఏదైతే అమరావతి అదరహో, అమరావతి అపరూపం, ఇది అమరావతి ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చేసింది. 3 చంద్రబాబు నాయుడు గారు తోపు తురుము ఖాన్, ఈ కామన్గా ఉంటాయి కదా. దీంట్లో వెళ్ళండి. మద్యం ముడుపులు బెంగళూరుకి, స్థిరాస్తి రంగంలో 100 కోట్లు, ఏపీఎస్బి సీఎల్ నుంచి డిస్టరీలకు చెల్లింపు, వాటి నుంచి డొల్ల కంపెనీలకు బదలాయింపు, అక్కడి నుంచి వివిధ మార్గాల్లో రూటింగ్, జగన్ హయాంలో మద్యం సరఫరా కంపెనీలు డిస్టరీల నుంచి కొనుగోలు కొట్టిన 1000 కోట్ల ముడుపులు ఎప్పటికప్పుడు వివిధ మార్గాల్లో బెంగళూరు చేరేవని సిట్ దర్యాప్తుతో తేలిందంట. ఒక్క బెంగళూరులోనే స్థిరాస్తి రంగంలో 1000 కోట్లకు పైగా పెట్టినట్టు సిట్ భావిస్తుంది. ఎక్కడ నుంచి ఎంతెంత ముడుపులు వచ్చాయి, వాటిని ఏ మార్గాల ద్వారా రూటింగ్ చేసి స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి మళ్లించారనే దానిపై బెంగళూరులో ప్రతి వారం కీలక సమావేశాలు జరిగేవని సిట్ గుర్తించింది. భారత సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ జగన్ సతీమణి, భారత్ తరపున ఆర్థిక వ్యవహారాలను చూసే గోవిందప్ప బాలాజీతో పాటు వీరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మరో వ్యక్తి వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించేవని సిట్ గుర్తించేసింది. అమ్మో, సిట్ గుర్తించేసింది. తాడేపల్లికి కదా వచ్చినాయి అన్న మొన్నటిదాకా మీరు. తాడేపల్లి ప్యాలెస్ అనేవాళ్ళు కదా. అసలు కింద అదేంటి, కింద అదేంటి మొత్తం సొరంగం తవ్వారు. సొరంగం నుంచి వెళ్ళిపోయినాయా? తాడేపల్లి ఇంటి నుంచి బెంగళూరుకి ఏమన్నా సొరంగం వేశారా? డబ్బులు బెంగళూరు వెళ్ళిపోయినాయి అంట. మొన్నదాకా తాడేపల్లి, ఇప్పుడు బెంగళూరు. మీ బొంద తర్వాత ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏదో కట్టు కథ రాయటం. సిట్టు చెప్పింది, బొట్టు చెప్పింది, గిట్టు చెప్పింది, మీ బొందాలు చెప్పారు. లేనిది ఒకటి ఉన్నట్టుగా కేసు ఒకటి మీరే కట్టేసి స్కామ్ జరిగిపోయిందని మీ అంతకు మీరే మాట్లాడేసి అక్కడికి ఎంత వెళ్ళినాయి, ఇక్కడికి ఎంత వెళ్ళినాయి. ఇప్పుడు ఏంది 1000 కోట్లు బెంగళూరు అన్నారు ఏంది? మొన్నటిదాకా దుబాయ్ వెళ్ళినాయి అని రాశారు కదా. మొత్తం ఎన్ని దుబాయ్ వెళ్ళిపోయినాయి అన్నారు కదా. ఇప్పుడు బెంగళూరు వచ్చిందా? తాడేపల్లిని ఒకరోజు మీరే రాస్తారు, ఓ రోజు బెంగళూరు అని రాస్తారు. ఇంకా హైదరాబాద్ లోటస్ పంట రాయలేదా? రేపేళ్ళుండి రాస్తారు. మొన్నటిదాకేమో అసలు ఎన్ని విదేశాలకు మళ్లించారు అని చెప్పారు. ఇప్పుడేమో బెంగళూరు అంట. ఏదో ఒక మాట మీద నిలబడరు నాయన. మీ జీవితం మొత్తం ఎప్పుడు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటమే కదా. ఒక మాట మీద ఏడిస్తామండి. ఎటు తప్పుడు వార్తలు, మీ బతుకులంతా తప్పుడు, మీ వార్తలు తప్పుడే. చెప్పాను కదా, అమరావతి వార్త ఉండకుండా పేపర్ రాయలేరు కదా. అమరావతి వార్తే. రాజధాని భూ సమీకరణకు రైతుల అంగీకారం. పల్నాడు జిల్లాలో 2వ విడత గ్రామ సభలు. రాజధాని అవసరాల కోసం ప్రభుత్వం చేపట్టిన 2వ విడత భూ సమీకరణకు రైతులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సూపర్ అబ్బా. అసలు ఈనాడు కిరణ్ నువ్వు తోపు తురుమబ్బా.
ఎందుకంటే చూడు, రాజధాని అవసరాల కోసం ప్రభుత్వం చేపట్టే భూ సమీకరణ ఏం అవసరాలు? రాజధాని అవసరాలు అన్నావు, 54,000 ఎకరాల భూమి ఆల్రెడీ ఉంది, అది సరిపోట్ల రాజధాని అవసరాలకి. ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాల సమీకరణలో భాగంగా 10,000 ఎకరాలకి గ్రామ సభలు పెట్టి ఓకే చేయించారంట అట. సో రైతులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం ఉందని భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని తెలిపారు. కానీ రైతులు మాత్రం డిమాండ్లు పెట్టారు. అభ్యంతరాలు లేవంట, రైతులు విజ్ఞప్తులు, అవి డిమాండ్లు అనమాట. ఏమని? రాజధానిలో ఇప్పుడు తీసుకోబోతున్న 10,000 ఎకరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో చెప్పండి. అమరావతికి ఏ కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తారో ప్రకటించండి. ఏడాది అవుతున్నా ఎందుకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు? భూములు తీసుకోవాల్సి వస్తే మా ఫ్లాట్లు రైల్వే స్టేషన్ ఎన్ఆర్ రింగ్ రోడ్డుకు తూర్పు వైపున ఇవ్వాలి. ప్రస్తుతం ఎకరాకు 60,000 చొప్పున కౌలు ఇవ్వాలి. ఏటా 10% పెంచుతూ వెళ్ళాలి. అంటే 15 ఏళ్ళు కౌలు. ఎకరానికి 60,000 ఇప్పుడు కౌలు అంటే 15 ఏళ్ళు, 15 × 60,000 చొప్పున 9 లక్షలు. మళ్ళీ సంవత్సరం 10,000 అంటే ఇంకొక 1,50,000, అంటే దాదాపు 10.5 లక్షలు కౌలు అవుతుంది ఒక్కొక్క ఎకరానికి. మళ్ళీ ఒక 1000 గజాలు, మళ్ళీ 1000 గజాలు ఇంక పెంచుతారు. అది 1000 గజాలు 250 గజాలు కమర్షియల్ ఉండేది అంతకుముందు. ప్రస్తుతం ఎకరాకి ఖరీఫ్కు భూములు సిద్ధం చేసే నాటికి రైతులు కౌలు ఇవ్వాలి. రైతులకు ఇచ్చే ఫ్లాట్లు తనఖా పెట్టుకుని పిల్లల విద్యా అవసరాలకు బ్యాంకులో రుణ సదుపాయం కల్పించాలి. ప్రభుత్వ ఆలయ భూముల్లో కాకుండా రిజిస్ట్రేషన్ భూముల్లోనే ఫ్లాట్లు ఇవ్వాలి. రైల్వే ప్రాజెక్టు ఎక్కువ భూమి మానించే సమీకరిస్తున్నందున రైల్వేలో మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఓకే, ఇప్పుడు రాజధాని పేరుతో ఆల్రెడీ 35,000 ఎకరాలు రైతుల దగ్గర, 20,000 ఎకరాల ప్రభుత్వ భూమి, మొత్తం 55,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంకొక 50,000 ఎకరాల భూ సమీకరణలో భాగంగా 10,000 ఎకరాలకి ఆల్రెడీ ఆమోదం చెప్పారంట రైతులు ఏకగ్రీవంగా. అంటే 105,000 ఎకరాలు. ఒక రాజధానిలో 3 పంటలు పండేటటువంటి భూముల్ని, పచ్చటి భూములు, నాణ్యమైన పంటలు పండేటటువంటి 3 పంటలు పండేటటువంటి పచ్చటి భూముల్ని 105,000 ఎకరాలు 2 విడతలుగా, మరి 3వ విడత 4వ విడత కూడా ఉంటుంది అంటున్నారు. అంటే అప్పుడు ఇంకొక 50,000, ఇంకొక 50,000 అట్లా ప్రతి ఫేజ్లో ఒక 50,000 ఎకరాలు కేటాయిస్తే ఇన్ని లక్షల ఎకరాలు కేటాయించి ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఒక నగర నిర్మాణం చేపడతామంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమన్నా మైండ్ పనిచేసే వ్యవహరిస్తున్నారా? అసలు ఏమన్నా కనీసం ఆలోచించి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంది, ఈ రాష్ట్ర రేపొద్దున ఏమైపోతుంది, ఈ అప్పులకు వడ్డీలు ఎట్లా చెల్లించాలి, అసలు వడ్డీకం చెల్లించడానికి ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం? ఇక్కడ భూములు మీరేమో మొదటి విడతలో 2,000 ఎకరాలు మిగిలింది అంటున్నారు. ఇప్పుడు 2వ విడత తీసుకుంటే ఇంకో 2,000 ఎకరాలు మిగిలింది. అంటే 4,000 ఎకరాలు అమ్మితే మనం తెచ్చడానికి వడ్డీలకు సరిపోదు కదా. మరి ఇవన్నీ ఎట్లా కడతాం? అసలు ఏంది ఇది? ఇది రాష్ట్రానికి ఒక వినాశనంగా మీరు తీసుకెళ్తున్నారా? అభివృద్ధి పదంలో తీసుకెళ్లకుండా ఈ రాష్ట్ర సర్వనాశనానికి, మీ అభివృద్ధి కోసం రాష్ట్ర వినాశనాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? దయచేసి మీరు చేస్తున్న తప్పు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రజానీకం, రైతులు కూడా దయచేసి గమనించండి. ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు ఏం లేదు. 10 ఏళ్ళు అయింది, ఇంకా రాజధాని గెజిట్ రాలా. మళ్ళీ ఇప్పుడు 2వ విడత మీ దగ్గర తీసుకుంటారు. 3వ విడత తీసుకోరని గ్యారంటీ ఏంటి? 4వ విడత తీసుకోరని గ్యారంటీ ఏంటి? దయచేసి రైతన్నలు కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మొదట ఆల్రెడీ 35,000 ఎకరాలు ఇచ్చిన 29,000 మందిని మోసం చేశాడు. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని కూడా మోసం చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడనేది మాత్రం క్లియర్గా కనపడతా ఉంది. ఇంకొక వార్త చంద్రబాబు నాయుడు గారి గురించి లేకుండా ఉండదు. త్వరలో జనాభా నిర్వహణ విధానం ఏంటంటే సార్ మళ్ళీ చెప్పండి. త్వరలో జనాభా నిర్వహణ విధానం, జనాభా పెరుగుదలకు అవకాశాల అడ్డంకులపై సర్వే, రాష్ట్రంలో జనాభా సమతుల్యత లక్ష్యంగా జనాభా నిర్వహణ విధానం తీసుకొని వస్తామని పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అంట దాని పేరు. జనాభా పెరుగుదల, పిల్లల్ని కనండి, ఎంతమందినైనా పిల్లల్ని కనండి. ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు ఈ దారుణం? ఇప్పుడు మీరు ఒకళ్ళనే, మీ బాబు లోకేష్ ఒకళ్ళనే, ఊర్లో మాత్రం మీరు 10 మందిని కనండి. అసలు ముఖ్యమంత్రి పిల్లల్ని కనమని చెప్పటం ఏందండి? ఈరోజున్న పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక పథకం అమలు చేయట్లా. ఉన్న పిల్లలే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లా. ఈరోజు తల్లిదండ్రులని మీరు ఎంతమంది అయినా కానండి, ఎంతమంది ఉంటే అంతమందికి నేను డబ్బులు ఇస్తా, అంతమందిని చదివిస్తా, ఇవన్నీ ఎన్నికలకు ముందు మీరు ప్రగల్భాలు పలికారు. ఈరోజు ఉన్నటువంటి జీవన విధానంలో నిజంగా ఒకళ్ళో 2 పిల్లలు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా పెంచి వాళ్ళని పై స్థాయికి తీసుకురావాలంటే ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టం నిజంగా కూడా వర్ణాతీతం. అలాంటి పరిస్థితుల్లో ఎంతమంది అయినా కనేయండి. అసలు మీకు ఈ పిల్లల పిచ్చి ఎక్కడ తగులుకుందండి? ఎంతమంది అయినా కనండి, పిల్లల్ని కనాలి, జనాభా పెంచాలి. జనాభా తగ్గించాలని చెప్పి అన్ని దేశాలు అనుకుంటుంటే మీరేం జనాభా పెంచండి.
ఏం ముఖ్యమంత్రి అండి మీరు? మోడీ గారి చేత చెప్పించండి ఇదే స్టేట్మెంట్. ఆంధ్రప్రదేశ్ గారిని మోడీ గారి చేత అయ్యా మినిమం 4 పిల్లల్ని కనాలి, మినిమం 4 అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. లేకపోతే మీరు ఏంటో ఇది అసలు ఏం చేస్తారో, ఏమి ప్రజలకు సందేశాలు ఇస్తారో అదేమంటే మళ్ళీ అన్నీ నేనే సెల్ ఫోన్ కానీ పెట్టే అందరు తమ్ముళ్ళు మీ అందరికి నేనే ఉద్యోగాలు ఇస్తా, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా. ఏంది నువ్వు ఇచ్చింది? ఈ పిల్లల్ని కనమనేది ఏంటి? ముందు మీ ఇంటి దగ్గర స్టార్ట్ చేయమని ఈరోజు మీమ్స్ వస్తూ ఉన్నాయి. ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ విధంగా చేయొద్దు. ప్రజలకు ఏమైనా ఉపయోగపడే చెప్పండి. ఉన్న వాళ్ళని జాగ్రత్తగా ప్రభుత్వం చూసుకోకుండా మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పచెబుతున్నారు. మీరే ఇదిగో ఈ కార్యక్రమంలోనే కదా, మీరు ఈ కార్యక్రమంలో చూడండి ఒకసారి చూస్తే P4 కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 15,315 బంగారు కుటుంబాలని 1,118 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారని వివరించారు. ప్రభుత్వం పేదల్ని గాలికి వదిలేసి ఏదైతే కార్పొరేట్ వ్యక్తుల చేతిలోకి అప్పచెప్పేసి వాళ్ళు చూసుకుంటారులే మిమ్మల్ని అని చెప్పి మీరే వాళ్ళకి అప్పచెప్పేస్తున్నామని చెబుతున్నారు. వాళ్ళు ఎందుకు చూసుకుంటారు? ఓ రోజు చూస్తారు, రెండో రోజు లేకపోతే ఏదో మీరు చెప్పారని మరి మొహమాటం కొద్దికి ఇప్పుడు ఏదో ఒక 5,000 10,000 సాయం చేస్తారు. వచ్చే సంవత్సరం మళ్ళీ మీరు పిల్లల్ని కానీ అంటున్నారు. ఉన్నాళ్ళేమో ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి అప్పచెబుతా ఉంటారు. మళ్ళీ పిల్లల్ని కానీ మీరే అంటారు. ఏంది చంద్రబాబు నాయుడు గారు? ఏంది మాకు ఈ కర్మ కాకపోతే, ఈ రాష్ట్రానికి పట్టిన కర్మ కాకపోతే 75 ఏళ్ళ వయసులో మీకు ఏమన్నా మైండ్ పనిచేయకిట్టండి మాట్లాడుతున్నారా? లేదంటే చాదస్తం అన్నీ ఎక్కువైపోయి ఏది పడితే అది ఏది వస్తే అది మాట్లాడుతున్నారు? ఏంది ఇది? ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చే వివరణ ఇస్తూ ఆయన నాపై ఏ విచారణైనా చేసుకోవచ్చు. భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వ అవినీతిపై తాను పెద్ద ఎత్తున స్పందిస్తున్నందునే కుట్రలో భాగంగా తనపై పత్రికల్లో కథనాలు వచ్చాయని భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్నారు. ఏ విచారణైనా సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నేను కానీ భూమిని ఆక్రమించానని ఉంటే ఆనందంగా మీరు వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పి ఓపెన్ సవాల్ విసిరాడు ఆయన. నిన్న రాశారు కదా ఫస్ట్ పేజీలో భూమన కబ్జాలని చెప్పేవి నీతులు, చేసేవి కబ్జాలని హెడ్డింగ్లు పెట్టి రాశారు కదా. ఆ 2 బ్రోకర్ పత్రికల్లో, ఆ 2 గాలి పత్రికల్లో వార్తలు రాశారు కదా ప్రజల మెదడులో విషం జమ్మటానికి. ఈరోజు ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరి దమ్ముంటే విచారం చేసుకోండి అని సవాల్ విసిరాడు. ఇది మరి ఎందుకు ఫ్రంట్ పేజీలో ఇలా ఎక్కడో లోపల ఎందుకు చిన్న 4 లైన్లు వేశారు? వీళ్ళ రాతలు ఎలా ఉంటాయంటే అంతే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇలా తప్పుడు కథనాలు రాస్తారు. అదిగో భూమి అక్కడ ఆక్రమించారు, ఇక్కడ ఆక్రమించారు, అదిగో కుంభకోణం, ఇదిగో స్కాము, అసలు 100 కోట్లు 1000 కోట్లు, తాడేపల్లి, బెంగళూరు, విదేశాలు, అసలు ఇష్టం వచ్చినట్టుగా రోజు తప్పుడు వార్తలు రాస్తారు కదా. సవాలు విసిరినప్పుడు కూడా అదే వార్తను అదే ఫ్రంట్ పేజీలో వేయటం నేర్చుకో. కిరణ్ చదువుకున్నావు కదా, ఆ రాధాకృష్ణ అంటే చదివాడో లేదో నాకు తెలియదు కానీ నువ్వైతే చదువుకున్నావు కదా. మరి సవాలు విసిరిన భూమన కరుణాకర్ రెడ్డి దమ్ముంటే ఏదైతే నాపై వచ్చినటువంటి ఆరోపణలు నిరూపించమన్నాడు అని చెప్పి ఎందుకు వెయిట్లా మీరు? భయమా? అంటే ప్రజలకు ఎట్లా అంటే వాళ్ళు సవాలు విసిరితే తెలిసిపోద్ది కదా, ఇది జనాలందరికీ తెలియకూడదు, ఎక్కడో లోపల వేయాలి, ఏదో లోపల చిన్నగా అంటే అంతెవరు చదవరు కదా. పెద్దగా ఏమో గిబ్జాలు లేకపోయినా ఉన్నట్టుగా రాయాలి. మీరు మీ బోగస్ రాతలో మీ చంద్రబాబు నాయుడు గారి కోసం నగ్నంగా రాజకీయ బ్రోకర్లే మీకంటే చాలా బెటర్. పత్రికల ముసుగులు మీరు ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి. ఆ 2 చండాల పత్రికలు ఈ రాష్ట్రం నుంచి వదిలిపోతే ఈ రాష్ట్రం బాగుపడిద్ది, అప్పుడు దాకా ఈ రాష్ట్రం బాగుపడదు.